హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వాహనాలు భారీగా తరలివెళ్తున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ ప్లాజా నుంచి సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో 16 టోల్ బూత్లకు గాను 11 బూత్లను అధికారులు తెరిచారు. ఇటు కొర్లపహాడ్, కీసరా టోల్ ప్లాజాల దగ్గర కూడా ఇదే పరిస్థితి. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో ఈ పండక్కి పల్లెలకు వెళ్ళాలి, సొంత ఊళ్ళకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ టోల్ ప్లాజాలు దాటడం అంటే సప్త సముద్రాలు దాటినట్టే అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎక్కడ 152 మంది పోలీసులు, ఎక్కడ ట్రాఫిక్ ఎందుకు ఈ రకంగా స్తంభించిపోతోంది? సో మంత్రులు సైతం తగిన చర్యలు తీసుకున్నాం సజావుగా సాగడానికి అనే అనేక ప్రకటనలు విన్నాం. బట్ అదేది కూడా కనబడట్లేదు. 3-4 డేస్ నుంచి మనం రిపోర్ట్ చేస్తున్నాం. ఏంటి మీదకి ఇన్పుట్స్? అది గత 4 రోజుల నుంచి కూడా సాక్షి టీవీ పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉంటూ కూడా ఇక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఏపీ వైపు వెళ్తున్న వారికి అందిస్తూనే ఉన్నాం. అయితే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పుడు కూడా కేవలం 2-3 పోలీసులు మాత్రమే అక్కడక్కడ కనిపిస్తున్నారు. మరికొన్ని బ్లాక్ స్పాట్స్ వద్ద అయితే అసలు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్దకాపర్తి, చిట్యాల మండలం పెద్దకాపర్తి లాంటి ప్రాంతంలో మాత్రం ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడ 8 నుంచి 10 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు తప్పిస్తే చౌటుప్పల్ మండల పరిధిలో అంటే పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 3 బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో తంగడ్పల్లి రోడ్ కావచ్చు, వలిగొండ ఎక్స్ రోడ్ కావచ్చు, అదే సమయంలో దివిస్ కంపెనీ అంటే పంతంగి వద్ద దివిస్ ఫార్మా కంపెనీ ఉంటుంది. ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో కనీసం ఒక్కరు కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఉన్నతాధికారులు వస్తున్నటువంటి సమయంలో మాత్రమే వాళ్ళ దృష్టిలో పడేందుకు ఇక్కడ ఏదైతే చెట్ల కింద రూమ్లలో దాచుకున్నటువంటి వాళ్ళు మాత్రం వచ్చి ఫోటోలు దిగుతున్నారు, వాళ్ళకి సెల్యూట్ కొట్టి వెళ్తున్నారు తప్పిస్తే మామూలు సమయంలో మనం విజువల్స్ లో చూపిస్తున్నాం. వాహనాలు అంటే తొలి 2 రోజులతో పోలిస్తే వాహనాల రద్దీ కొంత తగ్గినప్పుడు కూడా ఇక్కడ వస్తున్నటువంటి వాహనదారులకి అవగాహన ఏ బూత్ లోకి వెళ్లాలని చెప్పేందుకు కావచ్చు, యాక్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకునేందుకు అక్కడ జాగ్రత్తలు చెప్పాల్సినటువంటి సిబ్బంది మాత్రం కనిపించకపోవడంతో కొంత విమర్శలకైతే దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే బ్లాక్ స్పాట్స్ వద్ద ఏదైతే 3 రోజుల నుంచి కూడా అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రమాద తీవ్రత తగ్గించేందుకైతే ఆ చర్యలు అయితే చేపట్టడంలో కొంత విఫలమైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే 3 రోజులు అంటే శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభమైనటువంటి వాహనాల జాతర శనివారం కొనసాగింది, ఆదివారం కొనసాగింది. నిన్న సాయంత్రం వరకు కూడా భారీ స్థాయిలో వాహనాలు వచ్చినటువంటి నేపథ్యంలోనే కొంత తగ్గినప్పుడు కూడా ఇంకా భారీగా ఇక్కడ సెకండ్కి ఒక వాహనం ఒక్కొక్క బూత్ దగ్గరకు వచ్చి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సరాసరి ఒకరోజు 24 గంటల్లో దాదాపు 80,000 వాహనాలు అయితే ఈ రోజు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తొలి 2 రోజుల్లో చూసుకుంటే 1,00,000 దాటినటువంటి వాహనాలు, ఒక్కొక్క రోజుకి 1,00,000 పైన వాహనాలు ఏపీ వైపు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే మంగళవారం అంటే పండుగకు ఒక రోజు మాత్రమే ఉన్నది. రేపు సంక్రాంతి ఉన్నటువంటి నేపథ్యంలోనే భోగికి సంబంధించినటువంటి సంబరాల్లో పాల్గొనేందుకు ఇంకా హైదరాబాద్ లో మిగిలిపోయి ఉన్నటువంటి వాసులు అయితే ప్రస్తుతం అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో బస్సులు కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే టోల్ రుసుములు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వాటిని భరించలేక వాహనాలు, ద్విచక్ర వాహనాల మీద కూడా వెళ్లే వారి సంఖ్య కూడా భారీ సంఖ్యలో వెళ్తుంది. ఇప్పటికే దాదాపు 1,40,000 వరకు కూడా ద్విచక్ర వాహనాలు వెళ్ళినట్టు తెలిసింది. ఒక సెకండ్కి ఒక ద్విచక్ర వాహనం వైపు ద్విచక్ర వాహనం అయితే ఏపీ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. హరి. ఓకే అశోక్.